మొఘల్ చక్రవర్తి మూడో భార్య ముంతాజ్. తనకు చాలా చాలా ఇష్టం. షాజహాన్ 14వ సంతానం తర్వాత 1631లో అప్పుడే బిడ్డ పుట్టిన వెంటనే చనిపోయింది. ఈ తాజ్మహల్ నిర్మించడం జరిగింది. ఈ తాజ్మహల్ నిర్మాణం కూడా చాలా చాలా చరిత్రత కనుకోవచ్చు. 1631లో ఆమె చనిపోతే 1632 అంటే ఇంకో సంవత్సరం 32లో స్టార్ట్ అయింది. 1653లో అయిపోయింది. 21 సంవత్సరం నిర్మాణం చేశారు. ఇది 20,000 మంది పనిచేశారంట. 20,000 మంది 21 సంవత్సరం కష్టపడితే సో ఇంత అద్భుతమైన తాజ్మహల్ ప్రపంచంలోనే 7వ వింత. ఒక అద్భుతమైన కట్టడమే ప్రపంచ వారసత్వంగా 7 వింతలలో ఒక వింత, ప్రపంచ వింత అయింది. సో ఇలా ఈ తాజ్మహల్ వెనుక గల హిస్టరీ ఇది. సరే, ఈ తాజ్మహల్కి ప్రపంచంలోని ఏ ప్రధానమంత్రులు కానీ రాష్ట్రపతులు కానీ ఎవరు వివిఐపీలు వచ్చినా ఢిల్లీకే వస్తారు. తాజ్మహల్ ముందు ఒక ఫోటో తీసుకుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా రావచ్చు. మనకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంటుంది నాంపల్లిలో, ఆగ్రాలో దిగొచ్చు. ఆగ్రాలో ఒకరోజు స్టే చేసి తాజ్మహల్ చూసుకొని తర్వాత ఢిల్లీకి వెళ్ళిపోయి మళ్ళీ ఢిల్లీలో కూడా చూడదగాల్సిన బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ అండ్ ఇండియా గేటు, ఎర్రకోట, ఇంకా చాలా చాలా ఉన్నాయి అక్కడ ఉంటుంది. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ఈజీగా రావచ్చు. ఇలా అయితే చేరుకోండి, ప్లాన్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ తాజ్ హిస్టరీ. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. ఫ్రంట్ బ్యాక్ ఎటు నిలబడినా 4 సైడ్లు ఒకేలా కనిపిస్తుంటుంది.